సత్యనారాయణ. నేను ఏఎస్ రాజా వాలంటీర్ బ్లడ్ బ్యాంక్లోని వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను. ఇదివరకు నేను గవర్నమెంట్లో 42 సంవత్సరాలు చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను. సో ప్రప్రథమంగాను ఈరోజు రక్తదానం శిబిరం అంటే వాలంటీర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నటువంటి విశాఖ జర్నలిస్ట్ ఫోరంకి అభివందనలు. వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పని సొసైటీలో ఎంతో చాలా ఉత్కృష్టమైన కార్యం. రక్తదానం అనేది దీనికి సబ్స్టిట్యూట్ లేదు. ఏదైనా మనం చేయొచ్చు కానీ రక్తదానం అనేది దానికి సబ్స్టిట్యూట్ లేదన్నమాట. ఎన్ని లక్షలు ఇచ్చినా సరే రక్తాన్ని కావాల్సి వచ్చినప్పుడు కొనుక్కోలేము. ఒక వ్యక్తి తను ఇచ్చినటువంటి ఒక యూనిట్తోని 3 తాలూకా ప్రాణాలు కాపాడవచ్చు. ఏ విధంగానంటే ఒక వ్యక్తి ఇచ్చిన బ్లడ్ని హోల్ బ్లడ్ అంటాం. దాన్ని మేము సెపరేట్ చేస్తామన్నమాట. సైంటిఫిక్ మెథడ్లోని 3 భాగాల కింద సెపరేట్ చేస్తాం. రెడ్ బ్లడ్ సెల్స్ అని ఆర్బీసీ, 2 ప్లేట్లెట్స్ అని, 3వది ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా అని. ఈ 3 తాలూకా ప్రోడక్ట్లు పేషెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి పనికొస్తుంది. అంటే ఏంటంటే ఒక పేషెంట్ ప్రాణం నిలబెట్టడం కోసం మనం నెసెసరీగా డాక్టరే అవ్వక్కర్లేదు. ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కూడా మీకు 3 తాలూకా పేషెంట్స్ని కాపాడుతున్నారనమాట. రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు ఈ బ్లడ్ అవసరం ఉంటుంది. హ్యూమన్ బ్లడ్ ఎంతో అవసరం. దీని తాలూకా ప్రాముఖ్యత చెప్పడం చాలా కష్టం. సో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లా ఉండగాను రక్తం ఇవ్వడం వల్ల ఓన్లీ పేషెంట్స్కేనా లాభం కాదండి, పేషెంట్స్కే కాదు డోనర్కి కూడా లాభం ఉంది. నా పేరు విశ్వనాథ్ హరికుమార్. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి మేము అందరూ బ్లడ్ ఇవ్వడానికి వచ్చాం. గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలన్నీ మేము చూస్తున్నాము. రీసెంట్గా మాకు ఒక కాల్ వచ్చింది. కడప వేణుగోపాలరావు గారని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. అతను మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఎలాగైనా సరే బ్లడ్ క్యాంప్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఇవాళ మేము అందరం వచ్చి ప్రోత్సహించి వీళ్ళందరూ బ్లడ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు వికలాంగులకు కూడా చాలా హెల్పింగ్ చేస్తారని తెలిసింది. వీళ్ళు ఇంకా ప్రోత్సహించాలని మేము ఒక దగ్గర 15 మంది వచ్చి ఇవాళ బ్లడ్ డొనేషన్ అయిన బీజేపీ ప్రెసిడెంట్ అయిన శ్రీబాబు గారు, దుర్గారావు గారు, అదేవిధంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సంబంధించిన కెమెరామ్యాన్ ప్రసాద్ గారు, అమిత్ గారు, అదేవిధంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కడప వేణుగోపాలరావు గారు వీళ్ళందరూ ప్రోత్సహించడం వల్ల వాళ్ళని ముందుకు వచ్చి ఇలా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా బీజేఎఫ్ వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా చూసాం. వాళ్ళు ప్రోత్సహించాలనేసి ఇవాళ మేము అందరూ అనుకొని ఒక యూత్ అందరం అనుకొని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మన ఇండియాలో చూసుకుంటే 8 లక్షల యూనిట్లు సుమారు కావాలి మనకి ఇయర్లీ కావాలి, కానీ 4 లక్షల యూనిట్లు మాత్రమే వస్తుంది. దీన్ని యూత్ అనేది శ్రద్ధగా తీసుకొని కొద్దిగా మైండ్లో పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వడం వల్ల మనకేం ఉండదు. 3 మంత్స్లో మళ్ళీ మన బ్లడ్ మనకు వచ్చి చాలా రికవర్ అవుతుంది. వేస్ట్ బ్లడ్ వెళ్ళి మనకి గుడ్ బ్లడ్ అనేది వచ్చి బాగా సహకారం ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదేవిధంగా మేము ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకున్నాం బీజేఎఫ్ గారికి, బీజేఎఫ్ న్యూస్ ఛానల్కి అండ్ మొత్తం అక్కడ ప్రోత్సహించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ మేము అందరి కృతజ్ఞతలు జరుపుకుంటాం. వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తామని. ఈ రోజుల్లో ట్రస్టులు చేయడం చూసాం, అందరూ చాలామంది సేవా కార్యక్రమం చేయడం చూసాం. కానీ ఒక బీజేఎఫ్ ఛానల్, రిపోర్టర్ ఛానల్స్ అండ్ కెమెరామెన్లు అందరూ కలిపి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అనేది చాలా చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే జర్నలిస్ట్ అనేసరికి మనం చాలామంది మ్యాక్సిమం అటు ఇటు షూట్ చేయడం తప్ప ఏదైనా సిచ్యువేషన్ అనేది షూట్ చేయడం చూస్తాం. కానీ వీళ్ళలో కూడా ఒక సంస్థ పనులు చేయాలి, ఒక సహకారం చేయాలి, ఇలా సహాయాలు చేయాలి. ఇలా వికలాంగులకి ఇలాగ ఏమైనా కాల్ లేని వాళ్ళకి ప్లాస్టిక్ కాళ్ళు ఇవ్వడం, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ చేయడం, ఇలాంటివి క్యాంపులు పెట్టి చాలామందికి ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా కెమెరామ్యాన్లు ఇలాంటి రిపోర్టర్లు మన వైజాగ్లో ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాం.